మనుషురా ఆమెకు తెలిసి ఉంటుందిరా అన్య. ఒరే నాకు తెలుసు ఆమె కాడిపోతే నీకు తగ్గిపోద్దిరిదా. ఒరే అటైతే ఆమెకు తెలిసి ఉంటుందా పురాతన కాలం కదేమే నా మా కలవాలయ్యా పోయా లెమన్ లేట్ చేసాడు మళ్ళీ మిమ్మల్ని గడిచిపోతే ఎంగితే నేనా. సరేలే ఆమె కాడిపోయి తొందరగా కనుక్కుంటుందా. సరైతే ఓయవా ఓయవా. ఒరే ఏంద్ర సౌండా టప టప లోపల ఏదో జరుగుతుందిరా చూడాలరా పొయ్యా. తలుపు నైస్గా తీద్దాం చిన్న కొట్టుడు కదిరిదా. ఏం జరుగుతుంది లోపల. ఊరే ఊరే ఇవి నమ్మటి ఒడ్లు దంచుతున్నా నేను ఏరే పని జరుగుతుంది అనుకున్నాడా. అభయ ఎవరు అభయ నువ్వా? దొంగనా మడ్డునట్టున్నావా? మాస్క్ వేసుకొచ్చేస్తున్నావు. ఎవరినైనా నువ్వా? అయ్యో నన్ను ఫ్లాష్ మ్యాన్ అంటారులేవా. మీ ఊరికే డ్రాగుల గోల్డ్ రాకుండా ఆపింది నేనే నమ్మడు కాపాడింది. వచ్చా పోపు చేస్తున్నా డ్రాగుల గోల్డ్ నేను అమ్మ మీ ఊరి మీకు రాని కూడా చేసి పదింగుతున్నా. అభయ నువ్వేనట్టునైనా మహానుభావుడుగా నాయన నీకు ధన్యవాదాలు నాయన. సర్లేవా అది కాదవా నువ్వేం తలిపే వేసుకోంటివి లోపల నుంచి నమ్మ తప్ప 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 సౌండ్ వస్తుండే నమ్మట నేను బయట నుంచే ముసలోడు మంచి రసపట్లో ఉన్నాడని నేను అనుకుంటే నువ్వు నా మాట ఒడ్లు దంచుతుంటివి. ఏమన్నా బాగుంది ఇదా తలుపు తీసుకొని ఒడ్లు దంచుకోలేమంట మా బోటోళ్ళకి లేనిపోని అది ఆలోచనలు వస్తుంటాయి మాకు ఈ సౌండ్కి. ఊరు నాయన నువ్వు అట్టు మాట్లాడిపోక నాయన నాకు మళ్ళీ ఎవనో వచ్చేస్తుందా. నాకు సిగ్గేస్తుంది బాబోయ్. అట్టయినా మీ తాతలు ఏళ్ళే చనిపోయాడు. నాకు సిగ్గేస్తుందిరా నీ సాయలు చూస్తుంటేనా. ఓహో అవో నువ్వు అంత దూరం బాబాక నాయన నా మాట ముసలి ప్యానం కొడితే నా మస్తే ఎట్టపోద్దు వద్దులమ్మ తల్లి. సరేలే అమ్మా నేను ఒక చిన్న సాయం కోసం వచ్చాను అమ్మాడికి. నన్ను వాడు తోడలు కూడా గడిచిపోద్ది ఉన్నాడు మా దాన్ని నాకు విరుగుడు కావాలా విరుగుడా. దానికి నీకు ఏమన్నా తెలుసుంటే చెప్పుమా నువ్వు పురాతనమైన మనిషి కదా చెప్పమా ఒకరువా. ఊరేపా ఊరి నేను తోడలు గడిచిపోదిందంట్రా. ఓరే నాయన సరేలే నాయన మా పూర్వకాలంలో ఏమన్నా రహస్యమైన మందులు కావాలంటే మేము తూర్పు వైపు వెళ్ళేదిరా. నువ్వు తూర్పు వైపు వెతుక్కుంటూ వెళ్ళరా అదే నీకు దొరకద్దా. అబ్బా థ్యాంక్స్ అవ్వా చెప్పిన దానికా ఎత్తుకుంటా బావాలి నేను ఇప్పుడు ఎంత దూరం బావాలో నా మాట నాకే తెలియకపోతున్నా. నాయన థ్యాంక్స్లు గింక్స్లు ఏమొద్దులేనా నాయన ఒకసారి రాకూడదు వేయకూడదా. ఓ చే నాకు గమ్ముండవా నువ్వు బలి దానుకున్నావు నువ్వా చే నా మాట ఫ్లాష్ మ్యాన్ కొడుకు మంచి పేరు ఉంది. నువ్వు చెడ పేరు దాకరా బాక ముసలి కూడా దాన్ని కూడా వదలేదు నా మాట అని నువ్వు బలి దానుకున్నావు కదా నువ్వు చే గమ్ముండా నా మాట ఎంత దూరం పోవాలో ఏం అర్థం కావట్లా నా మాట. ఓరే ఓమో నువ్వు ఎందుకు వస్తున్నావు మళ్ళీనా నా వెనక. అభయో నీకేమైనా అయితే మేము తట్టుకోలేవునైనా మా ఊరోళ్ళమే. నువ్వు అంత కాపాడి మమ్మల్ని ఎట్టు వదిలేమంటావు నాయనా నిన్న. అభయో నువ్వు ఏడకి పోయినా కానీ నీ వెనకనే వస్తానాయన నేనా. ఆంటీ ఆంటీ నన్ను మంచోడు అనుకుంటున్నావు నువ్వు. నేను మంచోడు కదా మా తల్లి. నాకు కానీ టైం లేచిపోతాడు నా కింద పక్కన మగ మనిషి ఆడ మనిషి అని కూడా చూసుకోను 35 ఎగుతుంటా నా మాటిని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అభయో నువ్వు తమాస్గా మాట్లాడుతుంటావు అభి నువ్వు చాలా మంచోడు అయిపోతావా. ఒకవేళ చెడ్డోడినా కదా పర్లేదు అభ్యా తట్టేదే కదా తడుతులే నాకు రోజు తట్టే పర్లేదు అభ్యా. ఒరే ఏంద్రీ ఆఫర్ నాకా చిన్న కథ కదరా ఆంటీయా. అమ్మా నా మాట ఇన్ని రోజులు గమ్ముకున్నవేమో నావా ముందుగానే చెప్పచ్చు కదా. సర్లే ఈ అడవులన్నా ప్లాన్ చేద్దాం చిన్న క్యాంపింగ్ ఒకటి వేద్దాం అడవులే వస్తా ఉన్నా వెనక. అభయో ఎక్కడ వేసుకోమంట అభ్యా షో. రండే గుర్రలో వాళ్ళు దొంగనమాట గుర్రెలు అయిపోయినాయా నమ్మట వేసుకుంటూ అవతలకి వెళ్ళిపోయినాయా. హే షో రండే ఏనమాట గుర్రెలు ఇయ్యా. ఓ బాసు ఇదోడిడా ఓ ఇక్కడ విరుగుడు మందు ఆకులు గీకులు ఉంటాయంట కదా అదేదో ఇంత ప్రపంచం అంట కుక్కలు వేసుకునే కుక్కడి అంట నక్కలు వేసుకున్నా ఏమన్నమాట నాకు రావట్లేదు ఏడాదా. ఒరే వేసుకున్నాడు అదేంద్ర అది రే నువ్వు ఎవడురా నువ్వా. ఒర్ర ఆంటీ ఇంతకొచ్చి పోతే అట్లాంటి పనులు చేయకుండా నా మాట దొంగన మాటలు మీరు గలీజ్ చేసిపోతే అంటారు మీరు అంతా దాని మీరు దూరంగా ఊరికే. ఓరియా నేను అడిగింది ఏంటంటే నిన్న ఆ అడవి ఎక్కడ ఉందో చెప్పరా అంటే నువ్వు వేసుకునేది అంటూ గీసుకునేది దెంగత నా మాట కర్ర తీసుకుని ఆమె కానీ నిందంటూ ఆ మాటలు కానీ నా మాట నీ తలగా పిల్లసంద పెట్టి వచ్చిపోతే దెంగత నా మాట చచ్చిపోతావు గొబ్బుకి సగం గొబ్బుకి. మీకు ఏం కావాలో వచ్చి చెప్పండి మీరు ఎందుకు వచ్చినారా నువ్వేమో ఆంటీ ఇంకొచ్చి పది ఉంటివే ఇప్పుడున్న కొరపిల్లలు అట్లా మంచి ఊపులు ఉంటా అడవిలో కనిపిస్తే అదే అనుకుంటుంటే మేము చెప్పలే దేనికోసం వచ్చాను మీరు. ఓ అది కాదు పెద్దనా ఇప్పుడు నన్ను ఒక పిచ్చుకొక్క గడిచిపోతే ఉందా పెద్ద పిచ్చుకొక్క దానికి ముందు కోసం వచ్చాం మేము. అదేమో మాయ అడవి అంటున్నా మాయ అడివా అది ఎక్కడ చెప్పు అడివి అదే. ఒరే పిచ్చుకొక్క గడిచిపోయింది నిన్న ఓ బయలు దెంగవాడు ఉన్నాను సరేలే మాయేడు అంటే అది తెలియదు కానీ నాకు ఒరే అభయ మా సైడ్ వాళ్ళ సైడు ఒక గుహ ఉందిరా
ఆడ ఏదో దాని అవతల ఏదో ప్రపంచమో ఏమో అంటున్నారా ఓలా మనకు కూడా తెలీదు. నా గొర్రెలు కూడా అటు సైడ్ పోతే ఒక 2-3 గొర్రెలు మాయమైపోతున్నాయి రా. ఎవరు